రేవంత్ రెడ్డి 37 సంవత్సరాల్లో ఎమ్మెల్సీ అయ్యారు, 54 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు నా షోలో ఉన్న 31 ఏళ్ల ఎమ్మెల్సీ ఇమ్మీడియట్గా రాజకీయంగా నెక్స్ట్ పదవి ఏమనబోతున్నారు? పొలిటికల్ నేను ఎమ్మెల్సీ అవుతాను నేను అనుకోలే. రేపు పొద్దున్న పదవి ఏమొస్తుందని కూడా నా ఆలోచన లేదు. సో మన పని మనం చేసుకుంటూ పోతే రావాల్సిన స్థానము మన పనితీరుని బట్టి 100% వస్తుందని నమ్ముతాను. అండ్ 100% ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక రోజు నేను కాదు మా ముఖ్యమంత్రి గారు అన్న మాటల్ని నిజం చేయాలని అనుకుంటున్నా. వారు హుజరాబాద్ ఎన్నికలు నేను ఓడిపోయినప్పుడు మీడియా ముఖంగా వారు వచ్చి బల్మూరి వెంకట్ గురించి అందరు హేళనగా మాట్లాడుతున్నారు. బల్మూరి వెంకట్ ఒకరోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకుడు అవుతాడని చెప్పి వారు ఏ మాట అయితే అన్నారో మా ముఖ్యమంత్రి గారు మీడియా ముఖంగా అన్న మాటని నిజం చేయాల్సిన ఒక బాధ్యత వారి సైనికులుగా నా పైన ఉంది. తప్పనిసరిగా దాన్ని నిజం చేసి తీరుతా. అంటే నా సూటి ప్రశ్న ఏంటంటే, బల్మూరి ఈరోజు నా షోలో గెస్ట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ త్వరలో యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి అవుతాడు అనేటటువంటి ఊహాగానాలు ఉన్నాయి. దీని విషయంలో మీ మాట ఏంటి? అంటే నాకు పార్టీ ఇప్పటికే నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చేసింది. నేను ఇదైతే అదైతే అని మాట్లాడితే ఆశ కాదు అతి ఆశ అవుతుంది అది. సో పార్టీ నాకు ఇచ్చిన దాంతో నేను సంతృప్తిగా ఉన్నా. అది కాక పార్టీ రేపు పొద్దున ఇంకేదన్నా బాధ్యత అంటే నేను అడిగిన అంటే నాకు నా జ్యూరిడిక్షన్ అనేది ఏదైతే అంటే నా లిమిటేషన్స్ యూత్కి స్టూడెంట్స్కి నేను దగ్గరకు ఉంటా. అసలు ఏమైనా టాస్క్ చెప్పండి అన్న. సో దాంట్లో భాగంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ ముఖ్యమంత్రి గారికి ఒక సైనికుని లెక్క. ఈ పదవులు అనేటి టెంపరీ ఇవి. సరే ఎమ్మెల్సీ అనేది 4 సంవత్సరాలు, దాని తర్వాత ఏది ఇచ్చినా టెంపరీ. కానీ రాహుల్ గాంధీ గారు నాకు ఒక పదవి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. అది నేను సచ్చిన తర్వాత కూడా నా పైన నాతోటి ఆ పదవి ఉంటుంది కాబట్టి ఆ పదవితోటే నేను సంతోషంగా ఉన్నాను. ఇంకొక మాట సూటి ప్రశ్న, నేను అడిగిన ప్రశ్నని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈరోజు నా షోలో ఉన్నటువంటి గెస్ట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ దేశంలోనే యువ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి అవుతారంటూ ఊహాగానాలు ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం చెప్తే సూటిగా అడిగాను. నాకు ఇప్పుడు దానిపైన నాకైతే ఏం ఒపీనియన్ లేదు. అవుతానని కూడా నేనేం భావిస్తలేను. తర్వాత ఇందాక రేవంత్ రెడ్డి చెప్పిన మాటని మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు నా షోలో గెస్ట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ ఒక దశాబ్దం తర్వాత తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా కానీ లేదా ముఖ్యమంత్రిగా కానీ అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? 100% అవుతాం. ఎందుకంటే అది అవసరము. నేను కష్టపడతాను దానికోసము, ఆ పొజిషన్ కోసం కాదు. ఆ పొజిషన్లో ఉంటే ఇంకెక్కువ మందికి సేవ చేయగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే డెసిషన్కి నేను అందరితో కలిసి తీసుకోవాలి. రేపు పొద్దున డెసిషన్ మేకింగ్ స్టేజ్లో వెళ్తే మీరు అన్నది ఇప్పుడు పాత అనేది సగం లే అయింది. ఆ పాత కంప్లీట్ ఎండ్ పాయింట్ వరకు రీచ్ అవ్వాలంటే అది అవసరము. దానికోసము దాన్ని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తాను. ఎందుకంటే దట్స్ ద లాస్ట్ గోల్. ఆ లక్ష్యంని పెట్టుకుంటేనే నా పనిని నేను సక్రమంగా చేయగలుగుతాను. ఆ లక్ష్యం లేదనుకోండి పనిని ప్రాపర్గా చేయలేను. వచ్చినా కదా హ్యాపీగా ఉన్నా అనే ఒక భావన కలిగి ఎందుకంటే నేను కూడా మనిషినే, ఆశ ప్రతి వ్యక్తికి ఉంటుంది. లక్ష్యం లేకపోతే నాలో మార్పు వస్తుంది. అందుకే ఆ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని ఛేదించే ప్రయత్నం చేస్తాను. అంటే మరో రేవంత్ రెడ్డి, కాబోయే రేవంత్ రెడ్డిగా చూడాలా మిమ్మల్ని? దానికంటే అదృష్టం ఏదైనా ఉంటుంది ఆ రకంగా పరిగణలోకి తీసుకుంటే. కాబోయే రేవంత్ రెడ్డి అంటే ఒక విషయం మాత్రం వాస్తవం. గత 15 రోజుల క్రితం ఒక సంస్థ తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా సర్వే చేసింది. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్, నేను చెప్తున్నా. నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో యూత్లో క్రేజ్ ఉన్న 3వ వ్యక్తి మీరు. ఇది వాస్తవం. దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు? అంటే నిజంగా అంత గ్రాస్ రూట్ లెవెల్కి నేను రీచ్ అయినాను అని అంటే ఇంకా దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఏముండదు. అంటే ఒక ఎమ్మెల్సీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రాంతానికి మటుకే గుర్తుపడతారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం 3వ వ్యక్తి యువత నన్ను ఆ రకంగా గుర్తుపట్టి నన్ను నమ్ముతున్నారు అని అంటే దానికంటే అదృష్టం ఏముండదు. ఆ 3వ వ్యక్తికి వెళ్ళి 1వ వ్యక్తిగా వచ్చే ప్రయత్నం చేస్తాం. 1వ వ్యక్తి అంటే మీరు రేవంత్ రెడ్డిని రీప్లేస్ చేయాలి. మీరు యువత అన్నారు కదా, యువతలో 3వ వ్యక్తి అన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే యువతలో క్రేజ్ ఉన్న వ్యక్తుల్లో మీరు 3వ వ్యక్తి. సంతోషం.